శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. పరలోకము నుండి ప్రభు మీకు మంచి వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఐజయా 41:13లో థర్డ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమెన్. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈరోజు వాగ్దానము, దేవుడిని రైట్ హ్యాండ్ పట్టుకున్నారు. రైట్ హ్యాండ్ని ఎవరు పట్టుకుంటారు? నడిపించేవాడు పట్టుకుంటాడు. నీ కుడి చేయి పట్టుకున్నాడంటే తండ్రి బిడ్డ చేయి పట్టుకుంటాడు. బిడ్డ తండ్రి కుడి చేయి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు తండ్రి నడుస్తాడు. బిడ్డకి దారి తెలియకపోయినా, మార్గం తెలియకపోయినా, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు బిడ్డకి. ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ తీసుకెళ్లాలో, పిల్లవాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఆహారం పెట్టాలో, ఎక్కడ తీసుకెళ్ళి పండుగ పెట్టాలో అన్నీ తండ్రికి తెలుసు. అందుకని తండ్రి బిడ్డ కుడి చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. నీవు ఎక్కడ ఇల్లు కడతావో, ఎక్కడ ఉద్యోగం చేస్తావో, లేకపోతే ఎక్కడ ఎవరిని పెళ్లి చేసుకుంటావో ఇవన్నీ నీకు తెలియలేదు కదా. ఏమవుతుందా అని జ్యోతిష్కులను అడుగుతున్నావా? లేకపోతే జాతకాలు చెప్పేవాళ్ళని అడుగుతున్నావా? లేకపోతే నీ రాశి ఫలాలు చూస్తున్నావా? నక్షత్రాలు చూస్తున్నావా? అయినా నీకు అర్థం కావట్లేదా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉన్నారా? కానీ ఈ దినము నీ చేతిని, నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. బాగా గమనించండి. నీ కుడి చేయి ఆయన పట్టుకున్నాడంటే నువ్వు సముద్రాలు దాటేస్తావు. అంటే ప్రపంచ దేశాల్లో అడుగు పెడతావు. ఆయన చేయి పట్టుకుంటే మనల్ని ఎక్కడికైనా జంప్ చేస్తాడు. కొండలు దాటుతాం, మనం లోయలు దాటేస్తాం. మనం దాటినట్టు ఉండదు, ఎందుకంటే మనం జంప్ చేసినట్టు ఉంటుంది. మన బలం అంతటిని, మన యొక్క శక్తి అంతటిని, అన్ని ఆలోచనల్ని ఆయన క్యారీ చేస్తాడు. నాకెవరున్నారు? నన్ను ఎవరు నడిపిస్తారు? నన్ను ఎవరు పోషిస్తారని ఏడుస్తున్నావా? అసలు నాకేం అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏంటని అనుకుంటున్నావా? ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు ఈ దినానికి ఇస్తున్న గొప్ప సందేశం ఏంటంటే, నీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. చేయి పట్టుకున్నాడు కదా, శిఖరం పైకి ఎక్కిస్తాడు. ఆయన రాజ కుటుంబంలో నిన్ను పెడతాడంతే. అక్కడ పెట్టే కూడా వదిలిపెట్టాడు. ఎప్పుడు నీ చెయ్యి ఆయన పట్టుకుంటాడు. నీ పిల్లలను చూస్తావు. ఎప్పుడు ఘనతగా జీవిస్తావు. భయపడద్దు. ఎటువంటి పరిస్థితులు, తుఫానుల మీదకి వస్తున్నా నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఈ దినం ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. మరలా చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ కుడి చేతిని పట్టుకున్నాడు. మొత్తం నడిపింపు, నడకంతా. అంటే కుడి చేతిని పట్టుకున్నాడంటే అర్థాలు ఏమొస్తాయంటే, నీకు ఉద్యోగం ఇస్తాడు, ఆస్తిని ఇస్తాడు, ఇల్లు కడతావు, సక్సెస్ అనేది అన్ని విషయాల్లో నువ్వు చూస్తావు. భార్య అయినా, భర్త అయినా, బిడ్డల పిల్లలైనా అన్నీ కూడా ఆయన పట్టుకున్నాడంటే నీ చేతిని నిన్ను నడిపించేస్తాడు.
నీకు ఇంకా లైట్లతో పని లేదు, కార్లతో పని లేదు, నాయకులతో పని లేదు, స్నేహితులతో పని లేదు. నీ నాయకుడు, నీ స్నేహితుడు, సమస్తము నీ పోషకుడు, సంరక్షకుడు అన్నీ ఆయన ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టుకున్నారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. గడిచిన ప్రార్థన నుండి ఈ ప్రార్థన వరకు ప్రభు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి 6,000 మందికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఇప్పటికి ఎన్ని వేల మందికి ఇచ్చాడు? 6,000 మందిని పిల్లల్ని ఎత్తుకోవటం, ప్రార్థన చేయటం, అన్నప్రసన్న చేయటం. ఇదంతా మంది పిల్లల హాస్పిటల్ లాగా అయిపోయింది. ఎలాగ హాస్పిటల్ అయిపోయింది? చూడండి, బుడ్డు పిల్లలు, మొన్న చిన్న పిల్లలను కూడా చేతిలో పెడతా ఉన్నారు. వాళ్ళు చాలా రోజుల పిల్లలు తీసుకొస్తున్నారు. వారందరూ అలా ఎత్తుకుని చూపిస్తున్నాను సంతోషంగా. ఎందుకంటే మన ప్రార్థన, పెదవుల ప్రార్థన పైకి వెళ్ళి శరీరం దాల్చుకుని మళ్ళీ భూలోకానికి వస్తున్నాయంటే ఇది దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా సరే, చాలామందిలో కొన్ని పరిస్థితులు, ఆహార పదార్థాలు సరిగా లేకపోవటం వల్ల, వాతావరణం తేడా, ఏదో కొన్ని కారణాల వల్ల పురుషులలో కణాలు లేకుండా పోతున్నాయి. కణాలు తగ్గిపోయినాయని డాక్టర్లు చెప్పి ట్రీట్మెంట్ చేయటానికి అవకాశం లేదు అని చెప్పటం, పిల్లలు పుట్టరని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో తైలముతో ప్రతిష్ఠ చేసినప్పుడు దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది కనుక ఆత్మ నూతనముగా కణాలను కలగజేస్తావు. ఆమేన్, హల్లెలూయా. యూట్రస్లో ప్రాబ్లం ఉందన్నవారు, గర్భసంచిలో సమస్యలు ఉన్నాయన్నవారు యేసు నామంలో ప్రార్థన ఏం చేస్తుంటే ఒక్కసారి దేవుని ఆత్మశక్తి మనలోనికి వెళ్ళి లోపల ఉన్నటువంటి చెడు అంతటిని కడిగివేసి దహించు అగ్ని వలె కాల్చివేసి మనల్ని పరిపూర్ణులుగా చేస్తుంది. దేవుని వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, ఏ విషయంలో కూడా మీరు భయపడకండి. ఇప్పుడు ఇంకొక 1300-1400 మంది 7వ నెల గర్భిణి, 6వ నెల గర్భిణి, 3వ నెల, 8వ నెల. పాస్టర్ గారు మొన్నటి వరకు ఏమి అడిగేవారంటే పిల్లలు కావాలని అడిగేవారు. నేను చాలామందిని అడుగుతాను, ఎవరు కావాలంటే ఎవరో ఒకళ్ళంటే బాబు అసలు ఎవరు వచ్చినా పర్వాలేదు అని చెప్తున్నారు. అలాగన్న తర్వాత గర్భం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెడుతున్నారు, నాకు ఆపరేషన్ పడకుండా ఈజీగా డెలివరీ అవ్వాలి, ఫ్రీ డెలివరీ అవ్వాలి. మీకు ఒక మాట చెప్తున్నాను, మీరు ఎవరు ఆపరేషన్ చేయించుకొని అవసరం లేదు. మీకు ఈజీగా డెలివరీ అవుతుంది. ఫస్ట్ నుంచి మనం పుట్టినప్పుడు మన తల్లులకి ఆపరేషన్ చేశారా? దేవుని ప్లాన్లో ఆల్రెడీ అంత ప్లాన్ సెట్ చేశాడు. ఏదైనా సమస్య లోపల ఉండి ఇబ్బందులు ఉంటే ఆపరేషన్ చేయొచ్చు, కానీ ప్రతిదానికి ఆపరేషన్ చేసేయటం అది మీరు ఎక్కువ తొందరపడద్దు. మీరు విశ్వాసంతో కనిపెట్టండి. 9 మాసాలు నిండుకున్నప్పుడు దేవుడు మీకు చేతులలో ఆశీర్వాద ఫలాన్ని అనుగ్రహిస్తాడు. నేను ప్రతి నెల వస్తున్నాను, ప్రార్థిస్తానని చెప్పి వెళ్ళిపోవట్లేదు. నేను ప్రార్థిస్తానని చెప్పి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. దీవిస్తానన్న దేవుడు దీవించక మానడు. ఆయన మీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా కొంతమందిని అడుగుతున్నాను నేను, మీకు ఏ పిల్లలు కావాలంటే ఎవరొకళ్ళు ఎవరైనా పర్వాలేదంటే, నల్లగా కోతి పిల్ల పుట్టిందనుకో ఏం చేస్తావు? దేవా కొంచెం తెల్లగానే పుట్టించావు కాదు, ఇలాంటి వాడు పుట్టిండేంటి, ఇలాంటి పిల్ల పుట్టింది ఏంటి బాబు అని నువ్వు ఎన్ని తమలపాకులు రాసినా కూడా ఏమీ చేంజ్ రాదు. అందుకని తయారయ్యేటప్పుడే మనం ఒక అప్లికేషన్ మంచిది పెట్టేసామనుకోండి, ప్రభువా నాకు ఇలాంటి బిడ్డ కావాలి, ఇలాంటి వాడు కావాలి, ఇలాంటి కూతురు కావాలి, ఇంత జుట్టు ఉండాలి, ఇంత ముక్కు ఉండాలి, ఇంత చెవి ఉండాలి, ఇంత కాలు ఉండాలి. ముందే నువ్వు అప్లికేషన్ అన్నీ చెప్పుకో. ఎలాంటి దేవుడు అంటే మన దేవుడు, మనం ఏ చిన్నది చెప్పినా ఆలకించి జవాబిచ్చి దీవించే దేవుడు మన యేసు దేవుడు. ఇల్లు కూడా అడిగేటప్పుడు మీరు ఏం అడుగుతున్నా, ఎందుకంటే ఒక వాగ్దానము ఒక వరము కలిగిన దైవజనుడిగా నన్ను మీ మధ్యకి దేవుడు తోడుకొచ్చాడు.
నేను ప్రార్థించే సమయంలో మీరు ఇవన్నీ మనసులో అడగాలన్నమాట. అడుగుతూ రావాలి. ఎక్కడి నుంచి? నిలబడినప్పుడు, ప్రభువా నాకు ఇలాంటి కార్యం, ఇదిగో నీ దాసుడు వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నా దగ్గర పంపించావు, ఆ మనుషుడు నా మీద చేతులుంచి ప్రార్థిస్తుండగా, హస్త నిక్షేపణ చేస్తుండగా నీ ఆత్మ నాకు దయచే, నీ ఆత్మ ద్వారా నా కార్యము సఫలము చేయి. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పాడాలి? మనం ఏం చేయాలి? స్తోత్ర గీతము పాడెదము. ఆమేన్. ప్రతి క్షణము స్తుతి నీ నోట ఉంటే దేవుని ఆత్మ అనుకోకుండా అలాగ దిగి వచ్చేస్తుంది. అంతే, నీకు చెప్పకుండా వచ్చేస్తుంది. తెలుసా నీ మీదకి? నీ నోటంపడ స్తుతి, యేసు రక్తం జీవను పలుకుతూ ఉండు, స్తుతి 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 అనుకుంటూ ఉండు. ఒక మేఘము వలె, ఒక మహిమ మేఘము నీ శిరస్సు నుండి నీ శరీరంలోకి అలాగ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఆత్మ, ఆ శక్తి మనలోకి వెళ్ళిపోయినప్పుడు మన హృదయము తేలికైపోయి ఎంతో అద్భుతమైన ఉజ్జీవం మనలోంచి వచ్చేస్తుంది. ఆమేన్. నీ నోటంపడు ఎప్పుడు బూతులే ఉన్నాయనుకో, ఒక్కొక్క మనిషి నిండా, నోటి నిండా నోరు తెరిస్తే చాలు బుడబుడు 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 బూతులు 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 బూతులు. ఆ బూతుల ఆత్మ ఉంటే నీకు ఏమొస్తుందంటే దినదినము నీ హృదయము భారమైపోతుంది. రోజుకి కొన్ని బూతులు వదిలిపెట్టుకోండి, సమర్పించుకోండి. మనం ఎక్కడికైనా వెళ్తే, కొండకో గుట్టకో వెళ్తే ఏదో ఒకటి తింటాం మానేస్తామని అనుకుంటాం కదా, మొక్కుకుంటాం కదా. మీరు రోజుకి కొన్ని బూతులు మొక్కుకోండి. ఈ బూతులు నేను మాట్లాడను, ఈ అబద్ధాలు నేను మాట్లాడను. మీరు ఎప్పుడైతే సమర్పించుకుంటారో, మీరు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏది అనుకుని వెళ్ళినా జయమైపోతుంది అనమాట. మీరు ఏదైనా ఒక పని నిమిత్తం వెళ్తున్నప్పుడు, కారు ఎక్కి వెళ్తున్నారు అనుకోండి, ఆటో ఎక్కినా, లేకపోతే ఒక బండి ఎక్కినా, గుర్రం ఎక్కినా, ఏది ఎక్కి వెళ్తున్నా, నడుచుకుంటూ వెళ్తున్నా, నువ్వు యేసు నామస్తుతి చేసుకుంటూ వెళ్ళు. అనుకోకుండా నువ్వు అనుకున్నది ఏది జయం అవ్వాలనుకుంటున్నావో అవతల నుండి జవాబు నీకు ఎదురొచ్చేస్తుంది. హల్లెలూయా. మనం ఒక పెళ్లి కూతురుని చూడటానికి వెళ్ళాలనుకోండి, ఎలాగెళ్తాం? పెళ్లి కొడుకుని చూడాలని వెళ్తున్నాం అనుకోండి. పెళ్లి కూతుర్ని చూడటానికి వెళ్తే పెళ్లి కొడుకుతో పాటు అందరూ వెళ్తుంటాం. మనం తీసుకెళ్తారు కదా. పెళ్లి కొడుకు కంటే మనమే ఎక్కువ రెడీ అయిపోతుంటాం. ముందు ఏం రెడీ అయిపోతాం? పెళ్లి కూతురుతో వెళ్తే పెళ్లి కూతురు కంటే మనం ఎక్కువ రెడీ అయిపోతాం. వెళ్ళిన తర్వాత ఈ కారులో కూర్చున్న సమయం నీ డ్రెస్ సర్దుకోవటం, ఏమంటే అసలు ఈ జాకెట్ సరిపోయింది ఇలాగా, ఈ చీర మీదకి ఈ నగ, ఈ ముక్కు పొడక, నేను అందంగా ఉన్నానా, పౌడర్ సరిపోయిందో లేదో, డబ్బా తీసుకుని వేసుకుందాం అంటే కారు దిగే వరకు ఇదే గోల లోపల. దిగిన తర్వాత ఫోటోలు ఎలా పడాలి, ఎలా తీస్తున్నాడు, ఎవడు తీస్తున్నాడు, అసలు నన్ను సరిగ్గా తీస్తాడో లేదో, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి భోజనం చేసి వచ్చాక తొందరగా ఇంటికి వచ్చి వెళ్ళిపోవాలి. ఇదే ఆలోచన తప్ప నీ నోట స్తుతి చెల్లించకుండా వెళ్తున్నావు. అందుకనే కొన్ని అపజయాలు నీకు ఎదురవుతున్నాయి. నీ ప్రయాణంలో నీ నోట నుండి స్తుతి చెల్లించుట ప్రారంభించుకుంటూ వెళ్ళు. యుద్ధము ఆయన జరిగిస్తాడు, కార్యములు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ భూమి మీద ఏ పక్కకి వెళ్ళిపోతున్నా నా నోట స్తుతి చెల్లించుకుంటూ వెళ్తున్నాను కనుక ఇన్ని విజయాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక సాక్ష్యం తెలియపరిచారు. ఊరు ఆత్మకూరు దగ్గర పాములపాడు పాపకి 3 నెలల వయస్సు నుండి నరాల బలహీనత వల్ల ఎక్కువగా తల ఊపుతూ ఉండేది. నరాలు బలహీనత అనమాట, తల ఊపుతూ ఉండేది. తైలాభిషేకం కోసం కర్నూలు వచ్చినప్పుడు దైవజనులు పాపను ఎత్తుకుని ప్రార్థన చేశారు. తరువాత దేవుడు బిడ్డకు స్వస్థతనిచ్చాడు. ఆ నరాల బలహీనత తగ్గిపోయింది. ఇప్పుడు పాప వయసు 3 సంవత్సరాలు, తన ఆరోగ్యముగా ఉంది. ఇదేంటిది? ఎవరు చేశారు ఈ కార్యము? గట్టిగా చెప్పాలి అందరూ కూడా. ఈ కార్యము దేవుడు చేశాడు. ఆమేన్. యేసయ్య నామంలో ప్రార్థించినప్పుడు తల ఊపుతూ ఉన్న ఆ బలహీనత, అందుకని చంటి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎలాగ ఎందుకు ఆడిస్తారంటే, ఒక సేవకుడిగా, ఆత్మ కలిగినటువంటి దైవజనుడిగా నా చేతిలో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు ఛార్జ్ అయిపోతారనమాట. ఆమేన్. హల్లెలూయా.
మొన్న ఒక బిడ్డ హార్ట్లో హోల్ ఉందని ఇచ్చింది, ఇలా చేతులు ఎత్తుకుని ప్రార్థన చేసి పంపించాం, ఆ హోల్ కవర్ అయిపోయింది అంతే. దేవుడు మనకి ఇది వరం ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగానే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సోదరి బిడ్డను తీసుకొచ్చి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి కృప. సరిగ్గా చూడండి, తల ఊపుతుంది, అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంది. సాక్ష్యం ఇందాం. అది ఆత్మకూరు దగ్గర పాములపాడు చెల్మిల్ల గ్రామము. నా పేరు అమృత, నా కూతురు పేరు రిషిక. నా బిడ్డ 3 నెలల వయసు అప్పటి నుంచి తల ఊపుతుండేది. నేను అయ్యగారి దగ్గరికి ఎత్తుకొని వచ్చినప్పుడు అయ్యగారు ఎత్తుకున్నారు. వెంటనే నా బిడ్డ స్వస్థత పొందడం జరిగింది. కానీ దేవుడు ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత నా బిడ్డకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి వందనములు. ఎన్నాళ్ళకి వచ్చింది చూసారా దేవుడు. చూడండి, 3 నెలల వయసులో ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరిచాడు. ఇంతకాలము కూడా వారు చూసుకున్నా కూడా ఇంకా రోగము లేకుండా పారిపోయిందంతే. ఇదే ప్రార్థనా శక్తి. ఏం శక్తి ఇది? మీకు ఇంకొక అద్భుతం చెప్తాను, మీకు ఆశ్చర్యపోతారు. తెలిసి ఇలా కడపలో ఒక సాక్ష్యం వచ్చింది. వాళ్ళకి పాపం పెద్ద, అంటే భార్య భర్తలు వయసు వచ్చింది, పెద్దవాళ్ళే. 23 లక్షల అప్పు ఉందట. ఎన్ని లక్షల అప్పు ఉంది? 23 లక్షల అప్పు ఉంది. వారు భయపడిపోతున్నారు. వారు భూమి పేపర్లు కూడా అప్పు గల వారి దగ్గర ఉండిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. వారు టెన్షన్ అయిపోతున్నారు. ఈ అప్పు ఎలా తీరుస్తాం? 23 లక్షల అప్పు. సరే అని చెప్పేసి టీవీలో చూసి తైలాభిషేక ప్రార్థనకు వచ్చి 10,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కదా, ఈ వృద్ధాప్య పింఛని, ఆ డబ్బులు పోగుపెట్టాడట. నాకు చెప్పాడు క్లియర్గా, నేను అడిగాను. పోగుపెట్టి 10,000 రూపాయలు విత్తనం వేస్తే నా అప్పంతా దేవుడు చూసుకుంటాడులే అని 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాడు ఆయన. స్పాన్సర్ చేసి ప్రార్థన చేయించుకుని, అయ్యా నాకు 23 లక్షల అప్పు ఉంది, పోవాలి, అప్పు తీరిపోయేలా ప్రార్థన చేయను అన్నాడు. దీవించి పంపించేశాం. అద్భుతం ఏంటంటే, వారి కుటుంబంలోనే ఒక సోదరుడు వచ్చి, మీరు బాధపడకండి, మీ అప్పు నేను తీర్చేస్తానని 23 లక్షలు పట్టుకొచ్చి చాలా అప్పు తీర్చేసి, ఆ భూమి పేపర్లు పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఏమన్నాడు తెలుసా? బాబాయ్ నేను ఇస్తాను, ఇంకా మీకు ఏమైనా డబ్బులు, ఇంకా ఏమైనా అప్పులు ఉంటే కూడా చెప్పండి, నేను తీరుస్తాను, మీరు ఉన్నప్పుడు ఇద్దరుగానే అన్నాడట. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ మనసు ఎవరిస్తారు? అలాంటి పెద్ద మనసు. మనకి ఉపకారం చేయటానికి దేవుడు ఎవరో ఒకరికి ఒక మనసు ఇస్తాడు, వారి ద్వారా సహాయం వస్తుంది. మనం మామూలుగా ఎంత రిక్వెస్ట్ చేసి అడిగినా ఎవడు అప్పివ్వడు. మనకి అప్పు ఇవ్వాలంటే దేవుడే మనసు ఇవ్వాలి వాళ్ళకి. చూడండి ఈ సాక్ష్యం చూడండి. ఎస్, నా పేరు వై షణ్ముఖం, చంద్రగిరి మండలం నుంచి వచ్చినాము. మా చెల్లి పేరు విజయ్ కుమారి. గవర్నమెంట్ డబ్బు 18,750 వస్తే నేను స్పాన్సర్ చేస్తానని చెప్పింది. అదేవిధంగా మేము జూన్ 19వ తేదీ మెదడుకి స్పాన్సర్ చేసినాము. దేవుడు మాకు రిటర్న్గా 23 లక్షలు అప్పులో ఉండి, ఆ అప్పుదారుడు ఎట్టిస్తావు వడ్డీ కూడా ఇల్లేదే అని ఒత్తిడి చేస్తూ ఉంటే, అదే జూలై 19వ తేదీ మా అన్న కొడుకు అతను వచ్చి, చిన్నాయన నేను నీ అప్పునంతా తీరుస్తాను, నీకుండే కష్టాలకి నేను తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను అని చెప్పినాడు. ఈ పత్రాలు సెప్టెంబర్ 2వ తేదీ చేతికి వచ్చినాయి. దేవునికే మహిమ ఘనత. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పకూడదు. అప్పు ఉన్నా భయపడకండి, రోగం ఉన్నా భయపడకండి, ఇంట్లో ఏమీ జరగలేదన్నా భయపడకండి. మీ కొరకు నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడు ఉన్నాడు, తప్పక ఏదో ఒక అద్భుతం, నీళ్లు ద్రాక్షరసం అయినట్టు చేస్తాడు. ఓకేనా? ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. మరొక సాక్ష్యం చూడండి. 3 సంవత్సరాలైన గర్భఫలం రాలేదు అని ప్రార్థన చేసాక బాబు పుడతాడని అయ్యగారు చెప్పారు. దేవుడు మరి అయ్యగారు చెప్పినట్టుగా బాబు పుట్టాడు. ఈ సాక్ష్యం చూడండి. మాది వీరప్రాయనపల్లి మండలం పోచంరెడ్డిపల్లి గ్రామము. మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. 6 నెలలు వచ్చినప్పటికీ నాకు ఇంకా గర్భం నిలవలేదు. 6వ నెలలో నాకు నిలబడింది. అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పాను. మేము కుమారుడు కావాలని పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆయన నెలలు నిండిన తర్వాత 9వ నెలలో నీ కుమారుడే పుడతాడని చెప్పి ఉన్నాడు.
నాకు ఆయన చెప్పిన విధంగానే కుమారుని ఇచ్చినాడు దేవుడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం చూడండి. 9 సంవత్సరాలు మా పాపకు 5 సంవత్సరాల వివాహమై సంతానం లేక 5 వారాలు స్వామికి చుట్టూరు తిరిగితే నీకు పిల్లలు పెడతారంటే అమ్మ నాకు భయమవుతుంది, నేను సామలకైతే తిరగలేనంటే వద్దమ్మా ఈసాగ సన్నిధికి వచ్చి మనం 7 వారాలు తిరిగితే మనకు సంతానం ఇచ్చాడు, నువ్వు సామలకు తిరగాకని ఇక్కడనే తీసుకొచ్చినాను. అంతరాలు బయట తెంచేసి శాలలోకి వచ్చినాము. 5వ నెలలోనే మా కూతురుకు ఖచ్చితమైంది. దేవునికి ఇది గొప్ప సాక్ష్యం. దేవుడు దీవించు. 5 సంవత్సరాలు అయింది. ఆమె ఎక్కడ తిరిగితే వచ్చింది? ఎక్కడికి వెళ్ళినా రాదు, ఎక్కడికి వస్తుందనే వస్తుంది అంతే. ఇక్కడ ఏముందంటే దైవశక్తి ఆవరించింది. ఆమెన్. ఎలాగ ఆవరిస్తుంది చెప్పనా? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? ఎంతమంది దగ్గర ఉన్న సెల్ ఫోన్లు పైకి చూపించండి, చేయి పైకి ఎత్తండి. బ్యాగులో ఉంటే తీయకండి. గిర్రు అని అంటుంది కదా. మీ సెల్ ఫోన్ పనిచేయాలంటే మీ ప్రాంతంలో ఒక టవర్ ఉండాలి. ఏముండాలి? సిగ్నల్ ఇచ్చే టవర్ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ అయినా, ఎయిర్టెల్ అయినా, ఐడియా అయినా, ఏ టవర్ అయినా సరే ఆ టవర్ ఉంటే టవర్ నుంచి 7 కిలోమీటర్లు కానీ మంచిగా టవర్ పనిచేస్తే 7-6 కిలోమీటర్ల దూరంలో సెల్ ఫోన్ ఎవరెక్కడున్నా పనిచేస్తుంది, సిగ్నల్ వస్తుంది. 5 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తాయి, ఫుల్గా వస్తుంది. 4, 3, 1 కిలోమీటర్ దగ్గరగా ఉంటే 5 పాయింట్లు ఫుల్గా వచ్చేస్తాయి. ఒక టవర్ ఉన్న చోట సిగ్నల్ ఎలాగ వస్తుందో ఒక ప్రవక్త నిలబడిన చోట ఆత్మ సిగ్నల్ అంతా ఆవరిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడిగా, వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిగా దేవుడు నన్ను ఇక్కడ తెచ్చి ఇక్కడ నన్ను నిలబెట్టాడు. మీ మీద 5 కాదు 10 పాయింట్లు సిగ్నల్ పనిచేస్తుంది. మీ కార్యములు దేవుడు నెరవేరుస్తాడు. ఆశ్చర్య కార్యములు చేసేవాడు యేసు దేవుడు. ఆమేన్. అందరూ కూడా తలలో వంచండి, కళ్ళు మూసుకునండి. అంబుల పొది, ఒక్కొక్క బాణము, ఒక్కొక్క అంబులు నన్ను తాకుతూ ఉంటుంటే చివరికి అవి పానము చేస్తున్నాయి. నా తండ్రి చిత్తానికి నేను లోబడుతున్నాను. ఏడుస్తున్నావా? బతకలేకపోతున్నావా? అప్పులు ఎక్కువ అయిపోయినాయా? నన్ను ఎవరు పట్టుకుంటారు, నన్ను ఎవరు బయట పాడేస్తారని అనుకుంటున్నావా? బలవంతుడు దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నమస్కరించండి అందరూ కూడా. అయ్యా, నీ ఎదుట నేను చేసిన పాపాన్ని క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు అని నీ ఎదుట నా పాపాలు క్షమించు. ఏదైనా సనుగుతున్నానేమో, ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళకి జరిగింది నాకెందుకు జరగలేదు, ఇంకా ఎందుకు లేట్ అయిపోయింది, ఎన్నిసార్లు వచ్చా నాకేం జరగలేదు, ప్రభువా ప్రభు అని పిలిచాను, నా పట్ల ఏ మేలు చేయట్లేదైనా అని ఇసుగు చెందుతున్నావా? అడవి గాడిదకి గడ్డి కనపడినప్పుడు రంకులు వేస్తుందా? అది మౌనముగా ఉండి తింటది కదా. ఇంత పెద్ద యుద్ధము, కష్టము, ఏడుపు నీకున్నా నువ్వు నోరు తెరవద్దు, నువ్వు అవిశ్వాసముగా మాట్లాడద్దు. ఎందుకంటే విస్తారమైన సమృద్ధి, విస్తారమైన సమృద్ధి, విస్తారమైన సమృద్ధి నీ చేతి పనిలోకి రాబోతుంది, నీ కష్టములోకి రాబోతుంది, నీ ఇంట్లోకి రాబోతుంది. నువ్వు మరలా అక్కడే స్థిరపడతావు, అక్కడే ఎదుగుతావు, పోయిన చోట నిలబడుతున్నావు. అందరు 2 చేతులు ఆకాశం వైపు చాపి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను, నీ భీకర కార్యాలు దాడి చేస్తున్నాయని నీ దైవజనుడి ద్వారా మాట్లాడావు, నేను మౌనముగా ఉన్నాను, నేను నీకు లోబడి జీవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. దేవుడు భీకర కార్యములు జరిగించనయ్యున్నాడు. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి
శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.